అన్నా ఇలా ఉందంటారే మన సినిమా ఒక అప్పట్లో మనం ఒక స్టైల్ సినిమా చూసినాం మన ఒక లారెన్స్ గారిది మన ఒక ప్రభుదేవ్ గారిది తర్వాత అంటే కొన్నేళ్ల తర్వాత మళ్ళా కాలు లేకుండా కూడా రన్నింగ్ చేసి సినిమా తీసి చూసినామా రామ్ చరణ్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్. నిజంగా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్క సమస్య ఉంటుందన్న. అంటే చాలా పేదవాళ్ళు కుటుంబంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊర్లలో ఏం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా కావాలంటే కొన్ని సమస్యలు తిరగాలి, అదొక దానికోసమే ఇది ఒక షాంపిల్ అని చెప్పొచ్చు. ఒక ఊర్లో ఆయనకి ఒక కుస్తీ పోటీలో సక్సెస్ఫుల్ అయినా కూడా ఆయన కాలు పనికి రాకుండా కూడా కాలు పెట్టుకొని కూడా మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతాడు. అసలు చెప్తున్నా మళ్ళీ ఊరి కోసం ఒక ట్రైన్ కావాలని కొట్లాడతారు చూసినావా, అది మాత్రం హ్యాట్సాప్ అన్న. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మేము చెప్పాలంటే ఇక్కడ రామ్ చరణ్ కెరియర్లో మళ్ళీ ఒక మొదటి తర్వాత ఒక రంగస్థానం తర్వాత పెద్ద సినిమా హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏ రమంగా మాత్రం ఇచ్చి పడేసిండు అందరినీ. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఏడిపించేసిండు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఏడిపించేసిండు అన్న రామ్ చరణ్ అన్న. నిజంగా చెప్తున్నా మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జై మెగాస్టార్, జై రామ్ చరణ్, జై పవర్ స్టార్. హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాల్సింది రామ్ చరణ్ గారి డెడికేషన్. బాడీ ఆయన యాక్టింగ్ అయినా చాలా మంచి చేశారు. ఇన్ఫాక్ట్ నేను బాగా జిమ్ చేస్తాను, సో ఆయన మ్యూజిక్ ఇప్పుడు మోటివేషన్ వస్తుంది అలాంటి బాడీ పెట్టుకోవాలరా అనేసి. బట్ ఓవరాల్ సినిమా అయితే వర్త్ వాచింగ్, చూడాల్సిన సినిమానే. మీరు తప్పకుండా డౌట్ లేకుండా ఈ హేటర్స్ ఇవన్నీ పక్కన పెట్టి మంచి క్లియర్ మైండ్ వెళ్ళండి, యూర్ ఎంజాయ్ ఇట్. లేదు మనం బాగాలేదనుకుంటే అట్లనే వస్తుంది. మీరు మంచి క్లియర్ మైండ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సిటీలోనే ఎక్కువ చూస్తారా పల్లెటూరులో కూడా? అరే సిటీ పల్లెటూరు అనేది నేనే లేదు, ఇట్స్ ఎంటైర్ పాన్ ఇండియా మూవీ అనుకోండి. లాస్ట్ లో మెసేజ్ కూడా పాన్ ఇండియా అని, మనం దాంతోనే వెళ్ళాలి. సిటీ ఇండియా ఏం లేదు, అందరు హాయి చూడొచ్చు, తెలుగు అయినా హిందీ అయినా ఎవరైనా. సినిమా అయితే బాగుంది బ్రో. నేను ఫ్యాన్ కాదు, నేను ఫ్రాంక్ చెప్తాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ రోజు వచ్చానంటే ఫ్యామిలీ వల్ల. నేను కూడా అనుకోలేదు పెద్ద హిట్ అయితే బాగుంటుంది అని. ఏదో చూద్దాం ఫ్యామిలీ పిలిచారు పోదామని. నేను ఫ్రాంక్ గా నార్మల్ వితౌట్ ఎనీ ఫ్యాన్ అట్లా లేదు. రామ్ చరణ్ అయితే డెడికేషన్ గా చేశారు. సినిమా బాగుంది, మ్యూజిక్ హిట్ అయింది. టైమింగ్ 3 hours అయింది బ్రో. నాకైతే అనిపించలేదు స్లో ఉందని. నేను మంచి పేస్ లో పోయారు, కంటిన్యూ అయింది అట్లా. లైక్ మీరు చూస్తే ఇంకా మీకు బాగా నచ్చుతుంది అంటే చాలా మంది బుచ్చిబాబు గారి మీద డౌట్ పడ్డారు, పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేకపోతాడేమో. లేదు చాలా బాగా హ్యాండిల్ చేశారు. జాన్వి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? గుడ్. డాన్స్ మూవ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే బయట హిట్, బట్ రామ్ చరణ్ గారి డాన్స్ మీకు తెలుసు సినిమాలో మీకు నచ్చింది? రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా ఎంతవరకు కలెక్ట్ చేస్తారు? కలెక్షన్ గురించి నాకు తెలీదు, బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ మూవీ. ఫర్ మీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది, స్పెసిఫికలీ ది లాస్ట్ పార్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అన్ని స్పోర్ట్స్ గురించి మెన్షన్ చేస్తారు అని. పర్సనలీ రన్నింగ్ పార్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ ఆల్సో వెరీ గుడ్. సో ఇది కొంచెం గుర్తుండిపోయే మూవీలా అనిపించింది. డెఫినెట్లీ అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ తో రాలేదు, బట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది మూవీ. దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. ఎమోషనలీ అయితే వీ కెన్ వెరీ వెల్ కనెక్ట్ విత్ ద మూవీ, సో ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. మ్యూజిక్ కూడా బాగుంది. నాకు 350 కోట్లేమో కానీ 30 కోట్లు మేబీ 50 కోట్లు కనిపించిందేమో అన్న. మొత్తం మట్టే ఉంది అన్న సినిమాలో. నా మీద పడిందేమో అనుకున్నాను నేను జరసేపు. అట్లుంది సినిమా. బట్ ఫైన్, ఏమో అంత బడ్జెట్ అయితే కనిపించలేదు. జోక్స్ అపార్ట్ అంత బడ్జెట్ కనిపించలేదు. 600 టికెట్ వర్త్ అనిపించలేదు. సినిమా విషయానికి వస్తే బుచ్చిబాబు గారు టోటల్ ఫాల్ట్. స్క్రీన్ ప్లే దెబ్బడిపోయింది, డైరెక్షన్ దెబ్బడిపోయింది. ఆయన అనుకున్న కాన్సెప్ట్, అనుకున్న స్టోరీని ముందు నుంచే ముక్కుసూటిగా మాకు చూపించగలిగితే మాత్రం చాలా బాగుండేది సినిమా. చాలా మంచి కాన్సెప్ట్. అంటే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ముందుకెళ్ళాలి, స్పోర్ట్స్ లో ఎవరు ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అన్ని బాగున్నాయి. కానీ సినిమా బాగాలేదు. బాలీవుడ్ లో బాగా క్లిక్ అవుతాయి, మన దగ్గర కూడా క్లిక్ అయిన స్పోర్ట్స్ డ్రామాస్ ఉన్నాయన్న. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్, సుమన్ అన్నది క్లిక్ కాలేదా? సుమంత్ గారిది అన్న బేసిక్ గా విలేజ్ లో ఉండే స్పోర్ట్స్ సినిమా అన్న. సో అలా తీయడానికి చూపించారు. విలేజ్ లో ఉన్న సమస్య, దానికి స్పోర్ట్స్ ఒక వెన్నుపూస అలా చూపించడానికి ట్రై చేశారు. బట్ ఆ ప్రయత్నంలో మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం డైవర్ట్ చేశారు జనాల్ని. కమర్షియల్ ఎలిమెంట్స్, అన్నెసరీ ఎలిమెంట్స్, అన్వాంటెడ్ క్యారెక్టర్స్, అన్నెసరీ రొమాన్స్, అన్నెసరీ సాంగ్స్ అవుతుంది.
అవుతుంది ఏమైతుంది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కూడా, అది ఎలా అవుతుంది అని మాత్రం చెప్పను. వర్కౌట్ కాలేదన్న. జాన్వీ కపూర్ ని ఏదో స్క్రీన్ మీద కొంచెం గ్లామర్ గా చూపిద్దాం అనుకున్నారు. నేను ఆల్రెడీ ఆ గ్లామర్ ని దేవరాలో చూశాను. దేవరా చూస్తున్నానా పెద్ద చూస్తున్నానా నాకు అర్థం కాలే, కన్ఫ్యూజ్ అయ్యాను లిటరల్లీ. అలా ఉంది. సో యా, వర్కౌట్ కాలేదన్న. మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం డైవర్ట్ చేసి లాస్ట్ 20 minutes లో తీసుకొచ్చి నేను ఇప్పుడు సినిమాలోకి తీసుకెళ్తాను, సెకండ్ హాఫ్ మొత్తం స్పోర్ట్స్ పెడతాను, అది కూడా 5-6 స్పోర్ట్లు ఒకటేసారి మీకు చూపిస్తాను, క్రాస్ ఓవర్ అథ్లెటిజం ఏంటో చెప్తాను అంటే కుదరదన్న, కష్టం, వర్కౌట్ కాలేదు.